హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేనైతే NH16 వైపు అయితే ఉన్నాను, గన్నవరం దగ్గర అయితే. ప్రెసెంట్ గన్నవరం దగ్గర ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారుగా, ఆ ఫ్లైఓవర్ సంబంధించిన వీడియో అనేది షూట్ చేస్తున్నా. ప్రెసెంట్ మీరు చూసుకోవచ్చు, ఆ ఫ్లైఓవర్ అనేది దాదాపు కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. రైట్ సైడ్ లో ఉన్నది ఫ్లైఓవర్. ఇది చిన్న ఫ్లైఓవర్ అయినా ఈ హైవేకి అయితే కొంచెం ఈ ఏరియాలో అంటే కరెక్ట్గా ఎయిర్పోర్ట్ దగ్గర అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారుగా. ప్రీవియస్ వీడియోలో మీరు చూసుకోవచ్చు, హైవే ఇది ఫ్లైఓవర్ కంప్లీట్ అయింది కానీ స్ట్రీట్ లైట్లు అయితే ఇంకా అమర్చలేదని చెప్పా కదా. ప్రెసెంట్ అయితే ఆ స్ట్రీట్ లైట్లు కూడా అమర్చేశారు. ప్లస్ సైడ్ ఈ వాల్ కి సైడ్ గ్రిల్స్ లా ఏర్పాటు చేశారు, చూసారా? అది వచ్చేసి పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ లేకుండా ఉండడానికి అయితే దాన్ని అయితే ఏర్పాటు చేశారు. దాదాపు ఈ ఫ్లైఓవర్ అనేది కంప్లీట్ అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. ఇంకా ప్రెసెంట్ అయితే వెహికల్స్ అయితే ఇంకా అలౌ చేయలేదు. ఫ్లైఓవర్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. పైన మీరు చూసుకోవచ్చు, ఇటువైపు అయితే రెండు వైపులా రోడ్లు ఉంటాయి, మధ్యలో ఈ ఫ్లైఓవర్ అనేది ఉండిద్ది. ఇది వచ్చేసి వన్ వే ఫ్లైఓవరే. అటు నుండి వచ్చే వాహనాలు ఏదైతే ఉంటాయో, కోల్కతా సైడ్ నుండి వచ్చే వాహనాలు ఈ ఫ్లైఓవర్ ఎక్కి అక్కడైతే డౌన్ అవుతాయి. మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఇక్కడ టర్నింగ్ కి ఉండిద్ది. ఎయిర్పోర్ట్ నుండి వచ్చే వాహనాలు సర్వీస్ రోడ్డు తీసుకొని మళ్ళీ హైవే ఎక్కొచ్చు. మీకైతే కరెక్ట్గా ప్రెసెంట్ అయితే నేను ఎయిర్పోర్ట్ దగ్గరలో అయితే ఉన్నాను. మీకు రైట్ సైడ్ లోనే ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది కదా, ఇది ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ కి ఏంటంటే సర్వీస్ రోడ్ యూస్ చేసుకుని మళ్ళీ హైవే ఎక్కాల్సి ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ ఏంటంటే స్ట్రైట్ గా వచ్చే వెహికల్స్ అంటే ఈ ఫ్లైఓవర్ ఎక్కి మళ్ళీ డౌన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు, మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.